చండాలంగా ఉంది కాఫీ. ఏంట్రా ఏంట్రా కోప? మరి ఆకలి మండుతుందన్నా కదరా, ఒట్టి కాఫీ ఇస్తే చాలా, ఒక సిగరెట్ కూడా లేదే. సిగరెట్ రెడీ. పైకే 555 ప్యాకెట్, లోపల గవర్నరా మంగుళూరా? ఒరిజినల్ 555 రా. కాలుస్తూ ఉండు, మంచి భోజనం వస్తుంది. ఎవరో పాపం కొత్త కేసు వాళ్ళు పడిపోయారు. కొత్త వాళ్ళు కాదురా, నీకు ఆత్మీయులైన మనుషులే. ఆఖరికి అయిన వాళ్ళ నెత్తి మీదే చేతులు పెడుతున్నావా? వేరే ఎవరో కాదురా, భామ రుక్మిణి. ద్రోహి నంబర్ 1 నేనేరా. వాళ్ళెందుకు రమ్మన్నావరా? ఆకలని చెప్పావు కదరా, మంచి మంచి పిండి వంటలు చేసి తీసుకురాబోతున్నారు. ఎలా ఉరై, వాళ్ళు ఉభయల్ని రమ్మన్నావు కదా, ఒకే మారి ఇద్దరు వస్తే గొడవలు జరిగితే నేను పారిపోవడం ఎలారా? అరే పిచ్చోడా, కొత్త పిచ్చోడా. భామ రుక్మిణిలో మనం ఒకటిగా కలపాలనేగా ఇప్పుడు మన ప్లాన్. అసలు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఒకటిగా కలిసి రాబోతున్నారు. ఆవిడో క్యారియర్, ఈవిడో క్యారియర్. ఏదో మూడ్లో ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఏమంటావు? ఈ బ్రెయిన్ కి ఎంత స్ట్రెయిన్ ఇచ్చి ఒక పాయింట్ పట్టుకోగలిగాను. ఏరుకుంటుందా? ఒరే, ఇద్దరు పిల్లలు కలిసి వస్తున్నారా? అయ్యో, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఎలా ఉరై, నన్ను ముగ్గులో కలిగి నువ్వు పడుకుందావునా? నిన్ను అయ్యో 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 వదినల్లారా. భామ రుక్మిణి. భామారా? నేను భామను కాను. రుక్కురా? నేను రుక్కును కాను. ఏమని కడగలేదు? కళ్ళజోడు పెట్టుకునేది నేను. వెల్కమ్ భామ రుక్మిణి. ఎందుకు నా కన్ఫ్యూజ్ అవుతున్నా? ఏమా మీరిద్దరు నడిచొచ్చారా? నేను టాక్సీలో వచ్చాను. ఓహో. నేను ఆటోలో వచ్చాను. ఆటోలోనా? సరదాగా ఎక్కొచ్చాను. నేను దర్జాగా కూర్చుని వచ్చాను. ఓహో, జల్లో ఏంటి? కనకాంబరాలు. నీవి? మల్లెలు. అదే అరటి పండుతో వచ్చావా? నేను ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళి వస్తున్నాను. ఆహా. నేను యాపిల్స్ తో వచ్చాను. యాపిల్సా? నీ బిల్లు ఇచ్చొస్తాను. అన్నయ్య, ఆయన ఎక్కడ? నాతో చెప్పు. ఆయన స్నానం చేస్తున్నారు. ఎక్కడ? బెడ్రూమ్ లో. ఎక్కడ? బాత్రూమ్ లో. అదే కదా, సర్లే. ఇంకా నయం, రూమ్ లోపల గడి వస్తున్నారు. అన్నయ్య, ఆయనకి ఇష్టమైన పలహారాలన్నీ అత్తయ్య చెప్పింది. అన్నీ చేసి తీసుకొచ్చాను. ఆయన త్వరగా రమ్మని చెప్పు. నేను ఇచ్చానని చెప్పు శేషు. ఆయనకు దేని మీద ఇష్టం, చిన్నప్పటి నుంచి దేని మీద వ్యామోహం అని నా ఒక్కదానికే తెలుసు. అందరికీ చిన్నప్పుడు తల్లిపాలే బాగుంటాయి. ఏ శేషు, అన్నయ్య, నేను తీసుకొచ్చింది ఆయన ముందు ఫోన్ చేయాలి. అసలు నాదే ఆయన ముందు ఫోన్ చేస్తాను. భామా రుక్మిణి, నా సలహా వినండి. ఒకే ఆకు వేసి ఇద్దరికి అందులో పెట్టండి. పనికిరాదన్నయ్య. నా దాంట్లో ఇంకోటి కలవడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఆయనకి ఇష్టమని శుద్ధమైన నేతితో చేసి తీసుకొచ్చాను. నేనే వెన్న పట్టుకొచ్చి నెయ్యి కాచి స్పెషల్ గా చేశాను. ఇందులో తవుడు చుట్టూ కలవడానికి నేను చచ్చినా ఒప్పుకోను. శుద్ధమైన వెన్న, శుద్ధమైన నెయ్యి. ముందా గేదె చూడాలి. వేళాపడం కాదు, నీకు నాకు పంజం. ఆయన గారు తప్పకుండా నా విస్తరిలోనే కూర్చుంటారు. పగటి కలలు. పాపం, నా విస్తరి పక్కనున్న విస్తరి అప్పడంలా వడిలిపోతుంది. దాని సంగతి ఇప్పుడే తెలుస్తుంది, వస్తే తెలుస్తుంది. ఏ విస్తట్లో కూర్చోబోయేది మనం చూద్దాంగా. గట్టిగా కూర్చొని దమ్ము కొడుతున్నావా? కోడి పందాలు మొదలైనరా అక్కడ? నోరు తెరిస్తే మూసి పారుస్తున్నారు. ఏదైనా చక్కని ఐడియా ఇవ్వరా నందు? ఎలా చిక్కులు తెచ్చేది నువ్వు, ఐడియాలు ఇచ్చేది నేనేమిటి? నువ్వు కూడా ఒక వకీలు, నీకు ఒక బోర్డు, నీకు కోర్టు, నీకు ఒక ఆఫీసు. నాకున్నవన్నీ ఒక్కొక్కటేరా, నీకేరా రెండు. అందుకే ఇల్లంతా సౌండ్. నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. సారీ, వాడికి ఒళ్ళంతా సోపు రుద్దాను చూసారా, అందుకే అంటుకుంది. అయ్యో వచ్చాడు. ఆయన అక్కడ కనపడలేదే. కనపడలేదా? లోపల వాడిని ఏం చేశారమ్మా మీరు? తెలీదు. బాగా చూసారా? నేను చూస్తా. ఇది జాగ్రత్త. లేడమ్మా. ఏమయ్యారు? లేడంటే బయటికి పోయాడేమో. మామయ్య కోపడతానని ఆలస్యమైపోయిందని కంపెనీకి పోయాడేమో. ఏ రూట్ లో? అదే పరిస్థితులను బట్టి ఏదో ఒక రూట్ లో పోవాల్సిందే కదా. డ్రెస్ వాడి కూడా నీకు తెలీదా? ఓసారి ఎప్పుడో లాండ్రీ బట్టలు రాలేదని తుండుగుడ్డ కట్టుకుని ఇప్పుడు బూడిద విభూతిలా పూసుకుని గుడికి పోయే భక్తుడా కంపెనీ వరకు పోయి వచ్చాడు. అప్పుడు నేను కంపెనీకి పోయి పని పడతా. అయ్యో, ఈ కంపెనీ అచ్చిబాటుగా లేదనే కదా ఆయన ఆ కంపెనీకి పోయింది. అది మాత్రమేనా? వాళ్ళ మామయ్యకి ఎన్ని కంపెనీలో మీరు ఏ కంపెనీకి పోయాడో? నిజమే, ఇదో గొడవ. శేషు, ఓ పని చెయ్యి. ఆయన వచ్చిన వెంటనే
నేను తీసుకొచ్చిన భోజనమే తప్పకుండా తినాలని ఖచ్చితంగా నువ్వు చెప్పు. అన్నయ్య, పస్తులున్న వాళ్ళకి చెత్త తిండి ముఖ్యం కాదు, కమ్మని భోజనం ముఖ్యం. నేను తీసుకొచ్చిన భోజనం ఫోన్ చేసి చెత్త తీసుకొని ఇంటికి రమ్మను. ఆ శేషు ఆయన వచ్చిన వెంటనే మా ఇంటికే రమ్మనమను. చూద్దాం. శేషు, అన్ని నువ్వే మింగేకు. సరైన టైంలో జ్ఞాపకం చేసావు. అబ్బా, చాకుల్లో వచ్చి కాకుల్లో పడావు. ఛీ, ఆకు చిరిగింది.